డిఎస్సి క్రీడా కోటాలో ఉపాధ్యాయుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపించడంలోనూ, వాటిని అధికారపక్షం ఖండించడంలోనూ వింత ఏముంది? ఈ మధ్య ఉన్నతాధికారులు ప్రభుత్వంలో జరిగిన గొప్ప పనులను అధికార నాయకుల మాదిరిగా మేమే చేశాం అని చెప్పుకోలేకపోతున్నారు. కానీ ప్రభుత్వంపై వచ్చిన ప్రతి విమర్శకు మాత్రం పాపం సంజాయిషి ఇచ్చుకుంటున్నారు. శాప్ చైర్మన్ శ్రీ రవినాయుడు వైకాపా ప్రభుత్వ హయాంలో 2000 సచివాలయ ఉద్యోగులను ఎలా నింపారు అని ప్రశ్నించారు. అవును, దొందే వాళ్ళు ఇలా. ఈ 2 ఎంపికలలో పారదర్శకత, నిష్పాక్షికత ఉన్నాయా లేవా అని మనకంటే, నాయకుల కంటే, కొద్దిలో తప్పిన నిరుద్యోగుల కంటే ఎంపికైన వారికే బాగా తెలుసును. కానీ వారందరూ నిజం చెప్పరు కదా. ఆరోపణలు నిర్దిష్టంగా, అంటే తనిఖీ చేయడానికి వీలుగా ఆధారాలతో లేనప్పుడు వాటికి జవాబులు కూడా అలానే వివరంగా ఉండవు. శాప్ క్రీడా పోటీలను నేరుగా జరపదు, సర్టిఫికేట్లను ఇవ్వదు. క్రీడా సంఘాలు పోటీలను జరుపుతాయి, గెలిచినట్లు సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం క్రీడా కోటాలో ఇలా ఉద్యోగాలను ఇస్తుంది. ఇది క్రీడా పోటీల ప్రైవేటీకరణలో కనిపించే గొప్ప ప్రగతి. డబ్బు తీసుకొని సర్టిఫికెట్లను ఇచ్చిన క్రీడా సంఘాన్ని ఈ సర్టిఫికెట్ని మీరే ఇచ్చారా అని ఫిర్యాదులు రాకముందు ప్రశ్నిస్తే మేమే ఇచ్చాం అని చెప్పక తప్పుతుందా? సంఘం నిజమైన విజేతకే సర్టిఫికెట్ను ఇచ్చిందా అని శాప్ రికార్డును, సంఘం రికార్డును తనిఖీ చేస్తేనే తెలుస్తుంది. తనిఖీని చేయాలంటే ఆరోపణలు నిర్దిష్టంగా ఉండాలి. రాష్ట్రం లోపలి క్రీడా పోటీలు పూర్తయిన వెంటనే గెలిచిన క్రీడాకారుల జాబితాలను శాప్ సేకరించి భద్రపరచదా? ఎందుకు? క్రీడా సంఘాలను శాప్ ఎలా గుర్తిస్తుంది? జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విజేతలను వెంటనే శాప్లో నమోదు చేసుకోమని అడగడం లేదా? ఎందుకు? విజయనగరం వెంకటలక్ష్మిని తపాలా శాఖ క్రీడా కోటాకి దూరంగా పెట్టిందా లేదా? పెడితే ఎందుకు పెట్టింది? ఆ అనర్హతను కాదని ఎందుకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెబితే బాగుండేది అని జనం అంటున్నారు. 421 ప్రకటించిన ఖాళీలకు గాను 382 ఉద్యోగాలను మాత్రమే నింపారు. కాబట్టి ప్రక్రియ సజావుగా జరిగిందని ప్రధాన కార్యదర్శి చెప్పడం కూడా తార్కికంగా సరికాదని జనం అంటున్నారు. ఉద్యోగాలు నింపకముందే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొని ఉంటే జనం ప్రభుత్వ చిత్తశుద్ధికి బ్రహ్మరథం పట్టేవారు. ఇక ముందైనా ఎంపిక పారదర్శకతతో, నిష్పక్షపాతంగా జరగాలంటే శాప్ శాశ్వత ప్రాతిపదికన నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ముందస్తుగా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో క్రీడా సంఘాలను, విజేతలైన క్రీడాకారులను గుర్తించడానికి పారదర్శకతతో కూడిన ఒక చక్కటి యాప్ను తయారు చేసి శాప్ వెబ్సైట్లో ఉంచితే నిరుద్యోగ యువ క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది. సెలవు.